హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణితో కుండపోతగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం వరకు కూడా మనకి ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తేమగాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఎల్బీ నగర్, కుకట్పల్లి, గట్కేసర్, అదేవిధంగా ఆదిబట్ల, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.